సందడితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఆమెతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే రామ్ తో చేసిన స్కంద, వైష్ణవ్ తేజ్ తో చేసిన ఆదికేశవ, నితిన్ తో చేసిన ఎక్స్ట్రా సినిమాలు డిజాస్టర్లు కావడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. అయితే వాటి మధ్యలో నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి ఘన విజయం సాధించింది. కొన్ని ఫ్లాపుల తర్వాత బ్యూటీకి ఊరట్నిచ్చిన సినిమా భగవంత్ కేసరి. ప్రస్తుతం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు లైన్ లో ఉన్నాయి. సినిమాల విషయం పక్కన పెడితే డాక్టర్ కావాలన్నది శ్రీలీల లక్ష్యం. అందుకే సినిమాలు చేస్తూనే చదువును కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుతం MBBS ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఊపిరి సలపనన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఫైనల్ ఎగ్జామ్స్ కోసం 2 నెలల పాటు తను చేసే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. పరీక్షలకు సీరియస్ గా ప్రిపేర్ అవ్వడం కోసం షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వడం తప్పనిసరి అని భావించిన శ్రీలీల తన నిర్మాతలకు ఇదే విషయాన్ని చెప్పిందట. వారు కూడా బ్యూటీ తీసుకున్న నిర్ణయాన్ని పాజిటివ్ గా తీసుకోవడంతో ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ కి రెడీ అయింది. ఇప్పుడు ఈ విషయంలో సీన్ రివర్స్ అయిపోయింది. మొన్నటి వరకు సినిమాల కంటే చదివే ముఖ్యమని భావించిన శ్రీలీల తన మనసు మార్చుకుందని తెలుస్తోంది. తనకి ఫేమ్ ని తీసుకొచ్చిన సినిమాలను నిర్లక్ష్యం చేయొద్దని, తనను నమ్మి సినిమాలు తీస్తున్న నిర్మాతలను ఇబ్బంది పెట్టొద్దని భావించిందో ఏమో షూటింగులకు 2 నెలల గ్యాప్ తీసుకోవాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అవసరమైతే సప్లిమెంటరీ రాసుకుంటారని చెప్పి ఎంత వేగంగా అయితే బ్రేక్ తీసుకుందో అంతే వేగంగా వెనక్కి వచ్చి షూటింగ్ లో పాల్గొంటోంది. నిర్మాతల శ్రేయస్సు కోరి ఆమె తీసుకున్న నిర్ణయానికి నిర్మాతలు ఒక విధంగా షాక్ అయ్యారు. ఆ తర్వాత తేరుకుని ఆమె చేసిన ఈ పనిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు.